అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. ఈరోజు వీడియోలో ఉగ్గు ఎలా తయారు చేయాలో చెప్తాను. అండ్ మా పిల్లలకైతే నేను ఇలానే పెట్టానండి. అంటే స్టార్టింగ్ స్టేజ్ కదా, వాళ్ళకి డైజెషన్ ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు కాబట్టి కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేయాలో చూపెడుతున్నాను. ఫస్ట్ మనం 70% బియ్యం తీసుకుంటాము, 30% పప్పులు తీసుకుంటాము, అండ్ 4 to 5, 6 అట్లా బాదం తీసుకుంటాము. అండ్ పల్లీలు మన ఆప్షనల్, ఎందుకంటే కొంతమందికి పిల్లలకి గ్యాస్ ఉంటుంది కదా, సో అలా చిటికెడు జీలకర్ర. అలా మనము ఫస్ట్ అన్నీ కడిగేసుకొని రైస్ని విడిగా పప్పుల్ని విడిగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి. పప్పులు అని అంటే మనకి పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు అండ్ ఎర్రపప్పు, ఇవి 4. అండ్ బాదం ఏంటంటే నేను సేమ్ పప్పులు రైస్ లాగానే మంచి కడిగి ఆరబెట్టేదాన్ని నానబెట్టి. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే ఒక్కొక్క బాదము ఖరాబ్ అయ్యి బూజ్లాగా వచ్చేస్తుంది. సో అందుకోసమని నేను డైరెక్ట్గా అలానే వేంపేస్తున్నా. చూడండి, రైస్ ఫస్ట్ వేంపుకుంటున్నాను. లైట్ బ్రౌన్ కలర్, అంటే కలర్ చేంజ్ అయ్యేదాకా వేంపుకోవాలి మంచిగా. మనకి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఆ టైంలో ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను పల్లీలు అండ్ బాదం వేంపుకున్నాను. చూడండి, కలర్ చేంజ్ అవ్వగానే మనం పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే పప్పులు వేంపుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి. పప్పులన్నీ కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కొంచెం మనం అశ్రద్ధ చేసినా కానీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలి, రోస్ట్ అవ్వాలి. చూడండి, టోటల్గా కలర్ చేంజ్ అయిపోయాయి. ఈ టైంలో మనము ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారబెట్టాలన్నమాట. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం 70% ఉండాలి అండ్ పప్పులు 30% ఉండాలి. 4 to 5 బాదం అండ్ కొన్ని పల్లీలు, చిటికెడు జీలకర్ర ఏంటంటే డైజెషన్ మంచిగా ఉండడం కోసం. మంచిగా పౌడర్ అవ్వాలన్నమాట. అంటే కొంతమంది ఉగ్గు సాలిడ్ కదా, కొంచెం రవ్వలాగా చేస్తారు. స్టార్టింగ్ స్టేజ్ అయితే నేను పిండి లాగానే ఇచ్చేదాన్ని, అంటే పిండి జల్లెడతోనే జల్లించి చేసేదాన్ని ఉగ్గు. ఇప్పుడు ఏంటంటే 8th month కాబట్టి నార్మల్గా నేను రవ్వ జల్లెడ యూజ్ చేస్తున్నాను. సో 6 months అప్పుడు మనము పిండి జల్లెడ వాడడమే బెటర్ అన్నమాట. సో స్మూత్గా ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళకి ఫీడ్ చేయడానికి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలా పౌడర్ అయిన తర్వాత ఒక స్పూన్కి నేను 3 చిన్న గ్లాస్ వాటర్ యూజ్ చేస్తానన్నమాట. చూడండి, ఇలా ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. అంటే నేను చేసుకునే ప్రాసెస్ ఇలా ఉంటుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కూడా దాంట్లో వేసుకోవాలి. ఉగ్గు పౌడర్ని కూడా అందులో వేసుకోవాలన్నమాట. మిక్స్ చేయాలి బాగా, లేదు అని అంటే ఉండలు కట్టిపోతుంది అనమాట.
సో పిల్లలకి చాలా డైజెషన్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. చూడండి కొంచెం దగ్గర పడింది. సేమ్ మనకి రైస్ లాగానే 1:2 అట్లా పోస్తాం కదా. సో అదే విధంగా కాకపోతే కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఏంటంటే మంచి ఉడుకుద్ది అనమాట. అందుకోసమని కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవడం బెటర్. ఎందుకంటే స్టార్టింగే కదా మనకి కిడ్నీస్కి కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుంది ఇలా అయితే. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా నేను. కొంచెంసేపు క్యాప్ పెడితే ఉమ్మగిల్లుద్ది అనమాట. సో నేను వాటర్ కూడా బాయిల్ చేసి చల్లార్చిన వాటర్ యూజ్ చేస్తాను చిన్నోడికి తాగిపోయడానికి. అండ్ నెక్స్ట్ ఉగ్గు చూడండి కలుపుతుంటే ఎంత స్మూత్ స్ట్రక్చర్ వచ్చిందో అలా వచ్చేదాకా ఉంచాలి. పిల్లలకు తినిపించేటప్పుడు ఆడిపిస్తూ తినిపించడం బెటర్ అండి. ఫోన్స్ చూపెట్టుకుంటూ అండ్ టీవీ చూయించుకుంటూ తినడం కన్నా మనం మాట్లాడిస్తూ వాళ్ళని ఆడిపిస్తూ తినిపిస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఒక ముద్ద ఎక్కువనే పోతుంది. సో నేనైతే ఇలానే ప్రిఫర్ చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.